Hello everyone, welcome back. Welcome to our channel Learners Pro by Reshma. Right, ఇవాల్టి మన సెషన్లో నిన్న నైట్ ఆల్రెడీ ఐబీపీఎస్ నుంచి మనకి పీఓకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కాకపోతే అది మళ్ళీ వెబ్సైట్ నుంచి రిమూవ్ చేశారు. తర్వాత మళ్ళీ ఇవాళ మార్నింగ్ అప్డేట్ కూడా చేశారు. ఐబీపీఎస్ మళ్ళీ అదే నోటిఫికేషన్ మళ్ళీ అప్డేట్ చేశారు. కాబట్టి ఆ ఐబీపీఎస్ పీఓ నోటిఫికేషన్ ప్రొబేషనరీ ఆఫీసర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇవాల్టి మన సెషన్లో చూద్దాం. సో దిస్ ఈస్ ద నోటిఫికేషన్ ఫ్రమ్ ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్. ఐబీపీఎస్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదండి. ఇదివరకు అయితే ఆంధ్ర బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఇట్లా డిఫరెంట్గా ఏ బ్యాంక్ ఆ బ్యాంక్ సెపరేట్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ పద్ధతి అనేది కంటిన్యూ చేసుకునేది. కాకపోతే దాని తర్వాత ఏమైంది అని అంటే కొన్ని బ్యాంక్స్ అన్నీ క్లబ్ ఐఎస్ఎమ్ 9, 10, 11 అట్లా కొన్ని నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ అన్నీ కూడా ఒక అంబ్రెలా బ్రాంచ్ లాగా ఫామ్ అయ్యే ఐబీపీఎస్ అన్నటువంటి దాని ద్వారా అంటే ఇప్పుడు మనకి యూపీఎస్సీ ఎలాగైతే ఉందో ఐబీపీఎస్ కూడా అలానే అటానమస్ బాడీ రిక్రూట్ చేసుకోవటానికి అంటే బ్యాంకింగ్ పర్సనల్ని రిక్రూట్ చేసుకోవటానికి ఇది ఒక అటానమస్ బాడీ అనమాట. అట్లా కొన్ని బ్యాంక్స్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ దీంట్లో క్లబ్ అయ్యి ఐబీపీఎస్ ద్వారా పర్సన్స్ని రిక్రూట్ చేసుకునేటువంటి థింగే ఐబీపీఎస్. దాంట్లో ప్రొబేషనరీ ఆఫీసర్స్ ఆర్ మేనేజ్మెంట్ ట్రైనీస్ ఈ ఇయర్కి సంబంధించి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, డేట్స్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అన్నది ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి అని అంటే దట్ ఈస్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ 1st July 2025 నుంచి. లాస్ట్ డేట్ వచ్చేసి ఎప్పుడు అని అంటే 21st July 2025 దట్ ఈస్ లాస్ట్ డేట్. అప్లికేషన్ ఫీకి కూడా లాస్ట్ డేట్ సేమ్ అండి, ఇవాళే స్టార్టింగ్ అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 21st. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండొచ్చు అని అంటే ఆగస్ట్లో ప్రిలిమ్స్ ఉండొచ్చు అండ్ డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్ అదంతా రైట్. ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆగస్ట్లో, రిజల్ట్ వచ్చేసి సెప్టెంబర్లో వస్తుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్ అక్టోబర్లో ఉంటుంది. అదేవిధంగా మెయిన్స్ రిజల్ట్ వచ్చేసి నవంబర్లో డిక్లేర్ చేస్తారు. పర్సనాలిటీ టెస్ట్ దట్ ఈస్ నథింగ్ బట్ నవంబర్ ఆర్ డిసెంబర్లో ఉంటుంది. ఆ పర్సనాలిటీ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ తర్వాత ప్రొవిజనల్ అలాట్మెంట్. ఇంటర్వ్యూ అన్నది డిసెంబర్ ఆర్ జనవరి 2026 ఇంటర్వ్యూస్ ఉంటాయి. దాని తర్వాత క్వాలిఫై అయితే ఇవన్నీ క్లియర్ చేస్తే జాన్ లేదా ఫెబ్లో మీకు అలాట్మెంట్ అనేది కూడా అపాయింట్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి ఆగస్టు నుంచి స్టార్ట్ చేసి ఈ ప్రాసెస్ అనేది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 5 monthsలో ఈ ప్రాసెస్. జనవరి కూడా అనుకోండి 6 months పడుతుంది కంప్లీట్ ప్రాసెస్ అయిపోవడానికి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఇదంతా అయ్యి అలాట్ అవ్వడానికి అన్ని ఫేజెస్ క్లియర్ చేస్తే అలాట్ అవ్వడానికి 6 monthsలో మీకు జాబ్ వచ్చేస్తుంది అని అనుకోవచ్చు. రైట్, దీనితో పాటు ఇంకా ఏమేమి ఉన్నాయి ఇన్ డీటెయిల్లో ఏమేమి ఉన్నాయని ఇండెక్స్ లాగా దీంట్లో ఇచ్చారు. అది కావాలంటే మీరు తర్వాత టైం ఉంటే చదువుకోండి. దీంట్లో ఏమేమి బ్యాంక్స్ ఉన్నాయి అని అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, కెనరా బ్యాంక్. ఈ బ్యాంక్స్ అన్నీ ఉన్నాయండి. అయితే పీఓస్కి లేదా మేనేజ్మెంట్ ట్రైనీస్కి బేసిక్ పే స్కేల్ వచ్చేసి ఎంత? బేసిక్ పే స్కేల్ ఈజ్ డిఫరెంట్ టు దట్ ఆఫ్ మీకు ఫైనల్గా వచ్చేటువంటి శాలరీ, అది ఇది వేరు. బేసిక్ పే స్కేల్ అంటే స్టార్టింగ్ మీకు ఎంత, అది బేసిక్ పే స్కేల్. 48,480 దిస్ ఈజ్ బేసిక్ పే. మీకు అలవెన్సెస్ అన్నీ కలిపి టీఏ, డిఏ, హెచ్ఆర్ఏ, రీఛార్జ్ అలవెన్స్ అవన్నీ కలిపి ఎంత వస్తుంది అని అంటే 85,920 వరకు రావచ్చు. ఇది ఇంకా ఎక్కువ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంక మీరు అప్లై చేసే ముందు క్లియర్గా ఒకసారి చదువుకోండి అని చెప్పేసి అంటున్నారు. సిటిజన్షిప్ ఖచ్చితంగా ఇండియన్ అయి ఉండాలి లేదా నేపాలీస్, భూటాన్ సిటిజన్ అయి ఉండాలి. రైట్, ఏజ్ లిమిట్ వచ్చేసి ఎంత? మినిమం ఏజ్ ఎంత ఉండాలి అని అంటే 20 years, మ్యాక్సిమం 30 years. 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఏజ్ ఉండాలి. ఇది జనరల్ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళకి మాత్రమే, జనరల్ కేటగిరీ వాళ్ళకి మాత్రమే. డేట్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. 2nd July 1995 నుంచి 1st July 2005 ఈ మధ్యలోనే పుట్టి ఉండాలి. ఈ డేట్స్ మధ్యలోనే పుట్టి ఉండాలి. అంతేకాని 2nd July 1995 కంటే ముందు పుట్టకూడదు, 1st July 2005 తర్వాత పుట్టకూడదు. కాబట్టి ఈ 2 డేట్స్ మధ్యలో పుట్టి ఉండాలి. ఏజ్ 20 నుంచి 30 years ఓసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి 3 years, నాన్ క్రీమీ లేయర్ ఓబీసీ 3 years రిలాక్సేషన్. అదేవిధంగా పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళకి 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్కి 5 ఏళ్ళు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉన్నది. అండ్ దీని
వీటితో పాటుగా ఇంకా మనకి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్, ఓబీసీ కేటగిరీ వాళ్ళు, నాన్ క్రీమీ లేయర్కి చెందిన వాళ్ళు ఖచ్చితంగా మీరు సర్టిఫికెట్ని, ఎవరైతే క్రీమీ లేయర్కి చెందని వాళ్ళు ఉంటారో వాళ్ళు పక్కా మేము ఓబీసీ కేటగిరీకే చెందిన వాళ్ళం అని చెప్పి ఆ డాక్యుమెంట్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, VIAH అంటే ఏంటి, ఫుల్ ఫామ్స్ అవన్నీ ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు. ఇంటలెక్చువల్ డిజేబిలిటీ, మల్టిపుల్ డిజేబిలిటీస్ ఉంటే ఎవరెవరు అప్లై చేసుకోవడానికి అర్హులు అదంతా కూడా ఇచ్చారు, మీరు చదువుకోవచ్చు. విజువల్లీ ఇంపేర్డ్ వాళ్ళకి గైడ్లైన్స్ ఇచ్చారండి క్లియర్గా చెప్పాలి అని అంటే. ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అని ఎవరిని అంటాము, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కేటగిరీస్ ఉన్నారు కదా వాళ్ళు, పర్సన్స్ హూ ఆర్ నాట్ కవర్డ్ అండర్ ఎగ్జిస్టింగ్ స్కీమ్ ఆఫ్ రిజర్వేషన్ ఆఫ్ SC ST OBC వాళ్ళు కాకుండా, అండ్ హూస్ ఫ్యామిలీ హ్యాజ్ EWS అంటే మళ్ళీ SC ST OBC వాళ్ళు అయ్యి ఉండకూడదు. అలా కాకుండా ఎవరి యాన్యువల్ ఇన్కమ్ అయితే 8 లక్షల లోపు ఉంటుందో వాళ్ళు EWSకి ఎలిజిబుల్. ఆ ఇన్కమ్ కూడా షల్ ఇంక్లూడ్ ఇన్కమ్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్, అది శాలరీ అయినా, అగ్రికల్చర్ అయినా, మీరు ఏదైనా చిన్నపాటి బిజినెస్ పెట్టుకున్నా అదంతా కలిపి 8 లక్షల లోపు ఉండాలి, అంతేకాని ఎక్కువ ఉండకూడదు. ఒకవేళ మీకు ల్యాండ్ ఉన్నట్టయితే ఎంత ఉండాలి అంటే, అగ్రికల్చరల్ ల్యాండ్ అయితే ఆల్సో పర్సన్స్ హూస్ ఫ్యామిలీ ఓన్స్ ఆర్ పొసెస్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ అసెట్స్, ఎవరికైతే ఇచ్చిన వాటిలో ఇవి కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా నాట్ ఎలిజిబుల్ టు కన్సిడర్ అండర్ EWS. 5 ఎకరాల ల్యాండ్, 5 ఎకరాలు లేదా ఎక్కువ ల్యాండ్ ఉన్నవాళ్ళు, ఎవరికైనా ఏదైనా ఫ్లాట్ 1000 స్క్వేర్ ఫీట్ లేదా ఎక్కువ ఏరియాలో ఫ్లాట్ కలిగి ఉంటే, రెసిడెన్షియల్ ప్లాట్ ఆఫ్ 100 స్క్వేర్ యార్డ్, అట్లా రెసిడెన్షియల్ ప్లాట్ ఆఫ్ 200 స్క్వేర్ యార్డ్ మున్సిపాలిటీస్లో అయితే అలా కలిగి ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి ఇచ్చారు. EWS కిందకి ఎవరు వస్తారు అది చూసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, మినిమం డిగ్రీ ఉండాలండి, సరిపోతుంది. ఎనీ గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వివలెంట్ అయితే సరిపోతుంది. వాళ్ళకి మీరు ఇప్పుడు చాలామందికి ఏం డౌట్ ఉంటుందంటే ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబులా అని అంటే, మీరు కూడా రాసుకోవచ్చు. కాకపోతే మీ రిజల్ట్ అన్నది 21 జూలై 2025 వరకు రిజల్ట్ డిక్లేర్ అయ్యి ఉండాలి, అప్పుడు మాత్రమే యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దీస్ ఎగ్జామినేషన్స్. లేకపోతే మీరు ఎలిజిబుల్ కాదు, రాసుకోవడానికి వీలు ఉండదు. అండ్ ఇంకా సిబిల్ స్కోర్ కూడా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. క్యాండిడేట్స్ హూ హ్యావ్ సిబిల్ స్కోర్ సరిగా లేనప్పుడు, డేట్ ఆఫ్ జాయినింగ్ టైంకి సిబిల్ స్కోర్ సరిగా లేకపోతే అప్పుడు కూడా మీరు ఇన్ఎలిజిబుల్ అని చెప్పేసి బ్యాంక్ డిక్లేర్ చేస్తుంది. అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎంత అని అంటే, అప్లికేషన్ ఫీ వచ్చేసి SC ST PWD క్యాండిడేట్స్కి అయితే జస్ట్ 175 రూపీస్ మాత్రమే అప్లికేషన్ ఫీ ఉంది. జనరల్ క్యాండిడేట్స్ మిగతా అందరికీ ఎంతండి అప్లికేషన్ ఫీ అని అంటే 850 రూపాయలు. SC ST పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ 175, వీళ్ళకి SC ST పర్సన్స్ విత్ డిజబిలిటీ, మిగతా అందరికీ అదర్ క్యాండిడేట్స్ అందరికీ 850 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మెయిన్ పార్ట్, మనకి ప్రీవియస్ ఎగ్జామినేషన్తో కంపేర్ చేస్తే ఈసారి ఎగ్జామినేషన్లోనే చేంజ్ వచ్చింది. ఆ చేంజ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది మేజర్ చేంజ్. స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్లోనే చేంజ్ వచ్చింది, మిగతావన్నీ సేమ్ టు సేమ్ ఉన్నాయనుకోండి. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్ క్యారింగ్ 30 మార్క్స్, 20 minutes టైం ఉంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 క్వశ్చన్స్ క్యారింగ్ 30 మార్క్స్, 20 minutes టైం డ్యూరేషన్. రీజనింగ్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్ క్యారింగ్ 40 మార్క్స్. దీంట్లో అండి డిఫరెన్స్ వచ్చింది మనకి 20 minutes. ఈ టైం లిమిట్ సేమ్ ఇది వరకు, ఇప్పుడు 60 minutes 100 క్వశ్చన్స్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా సేమ్ ఉన్నాయి, మ్యాక్సిమం మార్క్స్ కూడా సేమ్ ఉన్నాయి, కాకపోతే నెంబర్ ఆఫ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అదే డిఫరెన్స్ వచ్చింది. అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా ఒకసారి ఇది చూడండి, నేను ఆ ప్యాటర్న్ మీకు అర్థమయ్యేలాగా ప్రీవియస్ ఇయర్కి ఈ ఇయర్కి కంపేర్ చేస్తూ ఇప్పుడే చెప్తాను. మెయిన్స్ ఎగ్జామినేషన్ రీజనింగ్ వచ్చేసి 40 క్వశ్చన్స్ క్యారింగ్ 60 మార్క్స్, టైం లిమిట్. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో అయినా మెయిన్స్ ఎగ్జామినేషన్లో అయినా టైం లిమిట్ ప్రతి సెక్షన్కి సెపరేట్గా ఉంది 50 minutes. జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్, ఫినాన్షియల్ అవేర్నెస్, RBI సర్క్యులర్స్ ఇవన్నీ కలిపి 35 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటాయి, 25 minutes టైం లిమిట్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 35 క్వశ్చన్స్ క్యారింగ్ 40 మార్క్స్, 40 minutes టైం లిమిట్. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 35 క్వశ్చన్స్ క్యారింగ్ 50 మార్క్స్, 45 minutes. టోటల్గా ఎన్ని
ఎన్ని క్వశ్చన్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ మార్క్స్, 145 క్వశ్చన్స్ క్యారింగ్ 200 మార్క్స్, టైం లిమిట్ 160 మినిట్స్. దీంతోపాటు డిస్క్రిప్టివ్ పేపర్ కూడా ఉంది. దీంట్లోనే చేంజ్ వచ్చింది. ఎస్ఐ అండ్ కాంప్రహెన్షన్, ఇది వరకు ఇలా ఉండేది కాదు. ఎస్ఐ రైటింగ్, లెటర్ రైటింగ్ ఉండేది. ఇప్పుడు కాంప్రహెన్షన్ ఇచ్చాడు దాని ప్లేస్లో. 2 క్వశ్చన్స్ 25 మార్క్స్, 30 మినిట్స్ టైం లిమిట్. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టారు కదా, అదేంటి అని అంటే ఎస్ఐ దేని గురించి ఉండొచ్చు అంటే ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్, ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ, కరెంట్ ఈవెంట్స్, ఎథిక్స్, దీని గురించి ఎస్ఐ రాయమని ఉంటుంది. ఇంకేమైనా చేంజెస్ ఉంటే ఆ చేంజెస్ మీకు ముందుగానే తెలియజెప్తారు అని ఇచ్చారు. సరే, ఇప్పుడు ఐబీపీఎస్ ప్యాటర్న్ ఒకసారి చూడండి. ఇక్కడ మనం చూద్దాం. ప్రీవియస్ ఇయర్ ఏ విధంగా ఉంది ఎగ్జామినేషన్ అని అంటే ప్రిలిమ్స్ చూడండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్ క్యారింగ్ 30 మార్క్స్. ఇప్పుడు కూడా 30 క్వశ్చన్స్ క్యారింగ్ 30 మార్క్స్. దీంట్లో ఎటువంటి చేంజ్ లేదు. 20 మినిట్స్ టైం లిమిట్, ఇది కూడా సేమ్ ఉంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసి 35 క్వశ్చన్స్ క్యారింగ్ 35 మార్క్స్ ప్రీవియస్ ఇయర్. ఇప్పుడు 35 క్వశ్చన్స్ క్యారింగ్ 30 మార్క్స్. దీని మ్యాక్సిమం మార్క్స్ అన్నవి తగ్గాయి. రీజనింగ్ ఎబిలిటీలో ఆ మార్క్స్ని పెంచాడు. 35 క్వశ్చన్స్ క్యారింగ్ 35 మార్క్స్ ఇది వరకు. ఇప్పుడు 35 క్వశ్చన్స్ క్యారింగ్ 40 మార్క్స్. ఇక్కడ క్వాంట్స్లో తగ్గించి రీజనింగ్లో యాడ్ చేశాడు. కాబట్టి ఇక్కడ మనం రీజనింగ్కి ఎక్కువ ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఇది ప్రిలిమ్స్ ప్యాటర్న్లో వచ్చినటువంటి చేంజ్. మెయిన్స్ ప్యాటర్న్లో ఏమని చేంజ్ వచ్చింది? ప్రీవియస్ ఇయర్ మెయిన్స్ ప్యాటర్న్ చూడండి. రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 45 క్వశ్చన్స్ క్యారింగ్ 60 మార్క్స్. జనరల్ అవేర్నెస్, బ్యాంకింగ్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 35, 40, డేటా అనాలిసిస్ ఇవన్నీ. టోటల్ మార్క్స్ వచ్చేసి ఇంత 155 క్వశ్చన్స్ క్యారింగ్ 200 మార్క్స్. ఇక్కడ ఒకసారి చూడండి. జనరల్ అవేర్నెస్ ఈసారి సెక్షన్స్ చూడండి సేమ్ 4 సెక్షన్స్. పోయినసారి కూడా ఇప్పుడు కూడా 4 సెక్షన్సే. కాకపోతే రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 45 క్వశ్చన్స్. ఈసారి కంప్యూటర్ యాప్టిట్యూడ్ రీజనింగ్తో కలిపి లేదు. రీజనింగ్ ఒక్కటే సెపరేట్గా ఉంది. రీజనింగ్ ఒక్కటే 40 క్వశ్చన్స్ క్యారింగ్ 60 మార్క్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి జనరల్ అవేర్నెస్, జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్, డిజిటల్, ఫినాన్షియల్ అవేర్నెస్ ఇవన్నీ 35 క్వశ్చన్స్ క్యారింగ్ 50 మార్క్స్. ఇది వరకు 40 క్వశ్చన్స్ క్యారింగ్ 40 మార్క్స్ ఉండేది. ఇప్పుడు క్వశ్చన్స్ సంఖ్య తగ్గించి 35 క్వశ్చన్స్ 40 మార్క్స్. ఇది వరకు ఎంత ఉండేది? 40 క్వశ్చన్స్ క్యారింగ్ 40 మార్క్స్ ఉండేది. ఇప్పుడు ఆ సంఖ్యని, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని తగ్గించి మ్యాక్సిమం మార్క్స్ని పెంచాడు. ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూడండి. ఇది వరకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ 35 క్వశ్చన్స్ క్యారింగ్ 40 మార్క్స్. ఇప్పుడు కూడా సేమ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎటువంటి చేంజ్ లేదు. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఇది వరకు 35 క్వశ్చన్స్ క్యారీయింగ్ 60 మార్క్స్ ఉండేవి. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సేమ్ ఉంది. కాకపోతే ఇక్కడ 50 మార్క్స్, ఇది వరకు 60 మార్క్స్కి ఉండేది. ఇప్పుడు దానిని తగ్గించాడు, 50 మార్క్స్కి చేశాడు. ఇది వరకు 35 క్వశ్చన్స్ క్యారింగ్ 60 మార్క్స్ ఉండేది. ఇప్పుడు 35 క్వశ్చన్స్ క్యారింగ్ 50 మార్క్స్. ఇది మేజర్ చేంజ్. 145 క్వశ్చన్స్ క్యారింగ్ 200 మార్క్స్. ఇప్పుడు ఇది వరకు 155 క్వశ్చన్స్ ఉండేవి. క్వశ్చన్స్ ఎక్కువ ఉండేవి. ఇప్పుడు క్వశ్చన్స్ తగ్గించాడు, మార్క్స్ పెంచాడు. అండ్ దీంతోపాటు ప్రీవియస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెటర్ రైటింగ్, ఎస్ఏ రైటింగ్ ఉండేవి. సేమ్ టైం లిమిట్ సేమ్, నెంబర్ ఆఫ్ మార్క్స్ సేమ్. కాకపోతే లెటర్ రైటింగ్, ఎస్ఏ రైటింగ్ ఉండేది. ఇప్పుడు లెటర్ రైటింగ్ తీసేసి కాంప్రహెన్షన్ ఇచ్చాడు. ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాన్ని కన్సాలిడేట్ చేసి అయినా రాయమని చెప్పుండొచ్చు, దాని ఎసెన్స్ అయినా తీసి రాయమని ఇవ్వచ్చు. కాంప్రహెన్షన్ ఇచ్చాడు, ప్యాసేజ్ ఉంటుంది. ఎస్ఐ రాయాలి, కాంప్రహెన్షన్ రాయాలి. లెటర్ రైటింగ్ లేదు ఇది వరకట్లాగా. అది ఇప్పుడు దాంట్లో వచ్చినటువంటి మార్పు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి చేంజెస్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో వచ్చినటువంటి మేజర్ చేంజెస్ ఏంటి అని అంటే ఇవి. ఆన్లైన్ ఇంకా దీంతోపాటు పెనాల్టీ కూడా ఉంది. మీరు రాంగ్ పెట్టినట్టు ప్రతి దానికి కూడా 0.25 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. చూసి జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. కట్ ఆఫ్ స్కోర్ వచ్చేసి ఎంత ఉంటుంది అని అంటే మినిమం స్కోర్ ఇన్ ఈచ్ టెస్ట్ ఆఫ్ ఆన్లైన్ మెయిన్స్ ఎగ్జామినేషన్, ఆల్సో మినిమం టోటల్ స్కోర్. సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ రావాలి, అగ్రిగేట్ కూడా రావాలి. పర్సనాలిటీ టెస్ట్కి మీకు కాల్ రావాలి, ఇంటర్వ్యూకి కాల్ రావాలి అని అంటే సెక్షనల్ వైజ్ కట్ ఆఫ్తో పాటు అగ్రిగేట్ కూడా కన్సిడర్ చేస్తారు. కట్ ఆఫ్స్ అన్నవి ఐబీపీఎస్ఏ డిసైడ్ చేస్తుంది. మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ఆన్లైన్ మెయిన్స్ ఎగ్జామినేషన్
అదొక్కటి మాత్రమే. మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచేటప్పుడు మెయిన్స్ ఎగ్జామినేషన్ మార్క్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ జస్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవ్వడానికి మాత్రమే కన్సిడర్ చేస్తారు. మెయిన్స్ ఎగ్జామినేషన్ మార్క్సే మీకు ఇంటర్వ్యూకి కాల్ రావడానికి, తర్వాత మీకు క్యాడర్ అలాట్ చేయడానికి మెయిన్సే ఇంటర్వ్యూ మార్క్స్ కలిపి ఫైనల్ మెరిట్ లిస్ట్ అన్నది ఇస్తారు. కాబట్టి ప్రిలిమ్స్ అన్నది జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఎగ్జామినేషన్ సెంటర్ ఆల్ అక్రాస్ ఇండియా ఉంటుంది. ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్, ఇంటర్వ్యూ ఇవన్నీ కామన్గా ఉంటాయి. మీరు అందరూ వీటిని చదువుకోవచ్చు. కావాలి అని అంటే ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రమే డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకా మీకు కావాలి అని అంటే పర్సనల్గా మీరు ఇవన్నీ తీసి పెట్టుకోవచ్చు. ప్రింట్అవుట్ ఆఫ్ వ్యాలిడ్ ఇంటర్వ్యూ కాల్ లెటర్ ఇవన్నీ తీసి దగ్గర పెట్టుకోండి అని చెప్తున్నారు. అప్లోడ్ చేయడానికి హౌ టు అప్లై అన్నది మీరు క్లియర్గా చూసుకొని అప్లోడ్ చేయండి. ఎస్సీ ఎస్టీ ఇట్లా రిజర్వేషన్ ఏమన్నా ఉంటే ఆ ఫైల్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ టు బి ప్రొడ్యూస్డ్, రేషన్ కార్డ్ లేదా విల్ నాట్ బి యాక్సెప్టెడ్. డ్రైవింగ్ లైసెన్స్ని, రేషన్ కార్డ్ని యాక్సెప్ట్ చేయరు అని ఇచ్చారు. ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ చేంజ్డ్ దేర్ నేమ్, ఎవరైనా పేరు చేంజ్ చేసుకున్న వాళ్ళైతే ఆ సర్టిఫికేట్ని మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ క్యాపిటల్ లెటర్స్లో ఉండకూడదు, అది కూడా క్లియర్గా బోల్డ్ లెటర్స్లో ఇక్కడ మెన్షన్ చేశారు. చూసుకోండి అమ్మా, ఇవన్నీ క్లియర్గా ఎట్లా అప్లై చేసుకోవాలి, హౌ టు అప్లై, డేట్స్లోనే ప్రొసీజర్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్ చాలా 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 క్లియర్గా ఇన్ డీటెయిల్ ఇచ్చారండి. ఇక్కడ మీరు అవన్నీ చూసుకొని జాగ్రత్తగా అప్లోడ్ చేయండి. టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని అంటే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 5208 వేకెన్సీస్ ఉన్నాయి. ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, ఇది కేటగిరీ వైజ్ ఎస్సీకి, ఎస్టీకి, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, అన్రిజర్వ్డ్ ఓవరాల్గా చూసుకుంటున్నట్లయితే 5208 వేకెన్సీస్ వాటికి నోటిఫికేషన్ అన్నది ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని అప్లై చేసుకోండి. ఎక్కడ అప్లై చేసుకోవాలనుకుంటున్నారు అది కూడా చూసుకొని అప్లై చేసుకోండి. ఒకసారి అప్లై చేసిన తర్వాత చేంజెస్ చేయటానికి ఏమీ ఉండదు. రీసెంట్గా ఐబీపీఎస్ నుంచి ఇంకొక చిన్న అప్డేట్ కూడా వచ్చిందండి. అదేంటి అని అంటే ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళినప్పుడు మన ఆధార్ కార్డ్ ఏదైతే ఐడి ప్రూఫ్ ఉంటుందో అది మ్యాండేటరీ చేశాడు. అది కూడా ఐబీపీఎస్ నుంచి వచ్చినటువంటి కొత్త అప్డేట్ లేదా కొత్త చేంజ్, అది కూడా ఇంపార్టెంటే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే సెషన్. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా చూసుకొని జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఈ మారినటువంటి ప్యాటర్న్, ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇదంతా కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. జాగ్రత్తగా చూసి మీ ఏజ్ లిమిట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, అదేవిధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్, దాంతోపాటు అప్లికేషన్ ఫీ, ఎక్కడెక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి ఇవన్నీ జాగ్రత్తగా చూసి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకొని ఇప్పటి నుంచే ఆలస్యం చేయకుండా మీ ప్రిపరేషన్ అన్నది స్టార్ట్ చేసుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. ఇంకా మీ ఎగ్జామినేషన్కి హెల్ప్ అయ్యే విధంగా కరెంట్ అఫైర్స్ నేను తప్పకుండా చేస్తాను, ఏం వరీ అవ్వద్దు. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. జాగ్రత్తగా అప్లై చేసుకోండి. అప్లై చేసేటప్పుడు కూడా తప్పులు చేయొద్దు, చూసుకొని కేర్ఫుల్గా అప్లోడ్ చేయండి. అప్లై చేసుకోండి, చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.